హాయ్ అండి అందరికీ. చూసారు కదండీ! ఇవాళైతే నేను కొద్దిగా డిఫరెంట్‌గా చేద్దామనేసి సిర్రాకు తాలింపు చేస్తున్నానండి. చూసారు కదా! ఆకైతే ఎంత ఫ్రెష్‌గా ఉందంటే 2 కట్టల ఆకు చూడండి ఎంత క్వాంటిటీ వచ్చిందో. చాలా అంటే చాలా వచ్చిందండి. చాలా ఎక్కువగా వచ్చింది. ఇదైతే ఆంధ్రాలో మనకి చిన్న చిన్న కట్టలుగా దొరుకుతాయండి. బెంగుళూరులో అలా కాదు. చాలా పెద్ద పెద్దగా వస్తాయండి కట్టలిక్కడ. సో, చూసారు కదా! ఫస్ట్‌గా కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక పోపు వేసుకోవాలండి. నేను ముందుగానే పెసరపప్పు కూడా నానబెట్టేసుకున్నానండి. కొద్దిగా పెసరపప్పు వేసి తాలింపుకి వేస్తే కొంచెం బావుంటుందనేసి నేను పెసరపప్పు కూడా వేస్తున్నానండి అందులో. చూసారు కదా! ఒక ఆనియను, అలాగే ఎండుమిర్చి, పోపంతా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలండి. బాగా అన్నీ వేగాక ఇప్పుడు అందులోనే నానబెట్టుకున్న పెసరపప్పు కూడా అందులోనే వేసుకొని బాగా ఒకసారి వేయించుకోవాలండి. చూసారు కదా! ఇప్పుడు ఆ ఆకుకూరని బాగా 2, 3 సార్లు కడిగి పెట్టుకోవాలండి పక్కన. చూసారు కదా! లేకపోతే సన్న ఇసుక ఉంటుందండి. అదైతే మన కడుపులోకి వెళ్తే చాలా ప్రాబ్లమ్ అవుతుందండి. సో, చాలా నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఆకుకూర అంతా అందులో వేసుకొని చూసారు కదండీ! ఆకంతా దగ్గరికి పడేంత వరకు వాటర్ వేయకూడదండి. దగ్గర పడిపోయిన తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలండి. చూసారు కదా! జస్ట్ ఆకు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుందండి. లేదా మరీ ఎక్కువ వాటర్ వేస్తే మరీ మెత్తగా అయిపోతుందండి. సో, ఇప్పుడు మనం అందులోకి ఒక పౌడర్ రెడీ చేసుకుందామండి. చూసారు కదా! కొన్ని వెల్లుల్లి, అలాగే కొన్ని పప్పులు, తగినంత కారము, ఇందులో కాస్త ఉప్పు కూడా వేసుకోవచ్చండి. నేను దాంట్లో వేసానని ఇందులో వేయలేదు. అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసానండి. చూసారు కదా! మొత్తం ఇలా నీట్‌గా గ్రైండ్ చేసుకోవాలండి పొడి మొత్తము. ఈ మాత్రం అయితే సరిపోతుందండి. మరీ బరకగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు. మీడియంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఆకంతా బాగా మగ్గిపోయింది కదా! వాటర్ కూడా ఏమీ లేదు. ఇప్పుడు ఆ పొడి అంతా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అసలు స్మెల్ ఎంత బాగా వస్తుందంటే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏ ఆకుకూరకైనా ఇలా పొడి చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చపాతీలో కానీ, రోటీలో కానీ, కొంతమంది పిల్లలు డైరెక్ట్గా పెడితే తినరు కదండి. అలా వాళ్ళకు కూడా రైస్లో పెడితే తింటారండి. తప్పకుండా ట్రై చేయండి.